నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కొంతమంది పేర్లైతే దేశంలో మారుమోగినాయి. కారణాలు ఏవైనా కొన్ని చోట్ల ఓటమి కారణాలని, కొన్ని చోట్ల గెలుపుకి. అందులో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఒక వ్యక్తి పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. ఎంతవరకు ట్రెండ్ అయిందంటే బెస్ట్ ఎమ్మెల్యే దేశం మొత్తంలో కూడా ఎవరు అంటే సోషల్ మీడియాలో ఎక్కువ శాతం ఓట్లు సాధించిన వ్యక్తి. అట్లాగే వివిధ ఏజెన్సీస్ భారతదేశంలో ఏ మంత్రి తన శాఖని సమర్థంగా నిర్వహిస్తున్నారు రాష్ట్రాలకు సంబంధించి అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అదే పేరు గల వ్యక్తిని ఎన్నుకున్నారు, ఓటు వేశారు ఎక్కువ శాతం. ఎవరూ కాదు, తన పార్టీని 100% స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్లో గెలిపించుకొని ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు మధ్యలో గ్యాప్ తీసుకున్నాడు. ఆయన సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత అప్కమింగ్ సినిమా ఒకటి కొద్దిగా షెడ్యూల్ పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి తన శాఖకు సంబంధించిన కార్యక్రమాల్ని అట్లాగే క్యాబినెట్ మీటింగ్స్కి అటెండ్ అవ్వటం మళ్ళీ తిరిగి ప్రారంభించారు. ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. భారతదేశంలో మళ్ళీ ఒకసారి చెప్పాలంటే ఎక్కువగా ట్రోల్ చేసిన వ్యక్తి ఒక పక్క ప్రతిపక్ష నాయకుడు జాతీయ స్థాయిలో చూసుకున్న, అలాగే ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్కి చెందిన డిప్యూటీ సీఎంను కూడా ట్రోలింగ్లో ఎక్కువ శాతం చేయించుకున్న వ్యక్తి ఎవరంటే ఇదే. ఎందుకంటే 24 ఎన్నికల ముందు విపరీతంగా అతని వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా ఎట్లాగైనా అణిచివేయాలని చెప్పి సోషల్ మీడియాలో చాలా రకాల ప్రయత్నాలు జరిగినాయి. ఆ తర్వాత గెలిపించుకున్నందుకు ఎక్కడ అవకాశం వస్తుందని ఎదురు చూశారు. సినిమా రంగంలో ఆయన సినిమాకి ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాని నెగిటివ్ టాక్ తీసుకురావటంలో, ట్రోల్ చేయటంలో కూడా బాగా సక్సెస్ అయ్యారు ప్రతిపక్షాలు. అవేమీ పట్టించుకోకుండా తిరిగి మళ్ళీ తన శాఖకు సంబంధించిన పంచాయతీరాజ్ అట్లాగే గ్రామీణ శాఖకు సంబంధించింది అట్లాగే క్యాబినెట్ మీటింగ్స్ కూడా తిరిగి పవన్ కళ్యాణ్ హాజరవటం మొదలుపెట్టారు. ప్రస్తుతం చాలామంది చాలా విషయాలు బయటికి రావు, కొంతమంది కొన్ని విషయాలు చేస్తే చెప్పాల్సిన అవసరం ఉంది మంచి అయినప్పుడు. అలాంటి మంచి కార్యక్రమాలు చాలా చేసుకుంటూనే వెళ్తూనే ఉన్నారు. గతంలో చాలా వీడియోస్ చేశాను. ప్రస్తుతం అయితే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే అది ఏ పార్టీకి చెందిన నాయకుడైనా ప్రజలు మళ్ళీ ఖచ్చితంగా గెలిపిస్తారు. కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. వాళ్ళు అడిగే చిన్న సమస్యలను పరిష్కరించుకుంటే చాలు. పిఠాపురంకి సంబంధించి అయితే ఈ పశువులకు సంబంధించిన సంత అదంతా కూడా ఒకప్పుడు పిఠాపురం జమీందారు రాజులు వాళ్ళంతా మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కాలక్రమేణా అది బాగా దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకపోతే అన్ని రాజకీయ నాయకులకి పిఠాపురం ప్రజలు, ఉదాహరణకి వంగా గీత కానీ, దొరబాబు లాంటి వాళ్ళకి కానీ, లేదంటే వర్మ లాంటి వాళ్ళది క్లీన్ చేయండి, మంచిగా చేయండి అని ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ఎవరూ పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ ఆయన హామీ ఇచ్చాడు, దాన్ని మళ్ళీ తిరిగి రెస్టోర్ చేశాడు నీట్గా మొత్తం అంతా కూడా. మ్యాజిక్ డ్రైన్ అనేది ఇప్పుడు బాగా ప్రజల్లోకి వెళ్తుంది. చిన్న కాన్సెప్టు, వర్షపు నీళ్లు అక్కడ నిల్వ ఉంటే దోమల బెడద కూడా ఎక్కువ ఉంటుంది. దోమల బెడద వలన గ్రామాల్లో విష జ్వరాలు ఇవన్నీ కూడా అంటురోగాలు ప్రబలుతాయి. సో వ్యాప్తి చెందితే అలాంటి వాటికి కాకుండా ఈ మ్యాజిక్ డ్రైన్ అనే సిస్టమ్ ఎప్పుడైతే రెయిన్ వాటర్ వర్షపు నీళ్ళు అక్కడ నిలవకుండా గ్రౌండ్ లెవెల్లోకి జారుకునేట్టు, గ్రౌండ్ లెవెల్ వాటర్ మెయింటైన్ చేసేట్టు, గ్రౌండ్ లెవెల్లో వాటర్ పెరిగేట్టు, అట్లాగే ఈ దోమలు కూడా వాటర్ ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తాయో దోమల బెడత కూడా తప్పించుకోవచ్చు. అలాంటి కాన్సెప్ట్తో ముందుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ని చాలా బాగా అప్రిషియేట్ చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకినాడలో అట్లాగే మిగతా గ్రామాలకు కూడా, కాకినాడ టౌనే కాకుండా మిగతా గ్రామాలకు కూడా ఈ ప్లాన్ బాగుంది, చాలా తక్కువ ఖర్చుతో మంచి రిజల్ట్స్ వస్తున్నాయని ఆయన మిగతా గ్రామాలకు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించినట్టుగా తెలుస్తోంది. సో ఈ మ్యాజిక్ డ్రైన్ అనేది కూడా మంచి కాన్సెప్ట్గా వెళ్తుంది ఏపీలో. ఎవరైనా ఒక మంత్రి శాఖ నిర్వహిస్తున్నారంటే ఆ శాఖకి వ్యతిరేకంగా నిరసనకారులు లేదా ఆ శాఖకి సంబంధించిన వాళ్ళు ధర్నాలకో రాస్తారోకోలకు వస్తున్నారంటే మనం చూస్తున్నాం దేశంలో ముందు రోజే వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం, లేదంటే అక్కడ లాఠీ చార్జీలు జరగటం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రంగా సర్పంచ్లందరూ కూడా ధర్నా కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్
ఆఫీస్కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కూడా లోపలికి పిలిచి భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు విని పరిష్కరిస్తారని పంపించడం ఇది ఒక కొత్త రకం సాంప్రదాయం అని చెప్పచ్చు. అట్లాగే కార్మికులకు సంబంధించిన లేకపోతే ఎన్రేగాకు సంబంధించిన ఎంప్లాయీస్కి కానీ ఎక్స్గ్రేషియా పెంచడం, పంచాయతీ శాఖకు సంబంధించిన ఎంప్లాయీస్ అందరికీ కూడా యాక్సిడెంటల్ బెనిఫిట్స్ ఇలాంటివన్నీ కూడా గతంలో 25,000 ఉంటే దాన్ని 2 లక్షల దాకా తీసుకెళ్ళటం, ఎక్స్గ్రేషియాలు ఇవన్నీ పెంచడం కూడా తన శాఖ మీద, తన శాఖలో పనిచేస్తున్న వాళ్ళ మీద, ఎంప్లాయీస్ మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో అన్నది కూడా తెలుపుతుంది ఈ విషయాలని. సో ఈ యాక్టివిటీస్ అన్ని పక్క పెడితే ప్రస్తుతం జనసేన పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు దాటిపోయింది. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో అవకాశం వచ్చింది పార్టీ ఎక్స్పాన్షన్కి. 2024లో పోటీ చేసిన అన్ని స్థానాలు దక్కించుకున్నారు. తర్వాత రాబోయే సంవత్సరాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో డీలిమిటేషన్ ఉండబోతోంది. సో నియోజకవర్గాలు న్యాచురల్గా పెరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతానికి 225 అవ్వచ్చన్నది ఒక అంచనా. దీని ప్రకారం చూసుకొని జనసేన పార్టీని ఎక్స్పాండ్ చేసుకోవాలి అని సేనాని అని చెప్పి విశాఖపట్నం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒక బహిరంగ సభ అనొచ్చు, లేదా మినీ సభ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇది కేవలం కార్యకర్తలకి, తెలుగు రాష్ట్రాలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన క్రియాశీలక కార్యకర్తలతో మీటింగ్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. దశ నిర్దేశం క్లియర్గా చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. ఉప ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో పార్టీ ఎలా అడుగులు వేయాలి, ఎటువైపు అడుగులు వేయాలి, ఎలా అందరితో మిగతా పార్టీలతో, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అయితే బీజేపీ టీడీపీతో పొత్తులో ముందుకు వెళ్తోంది. పొత్తులో ఎక్కడా కూడా ప్రాబ్లం ఉండదు, ఇంకొక 15 సంవత్సరాలు గట్టిగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి చెప్తున్నప్పటికీ పదే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేనకి అయితే గ్యాప్ కనబడుతోంది. ఎవరికి వాళ్ళు డామినేషన్కి ట్రై చేస్తున్నారు. మేమంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నాం, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళని, ఎక్కడ కూడా కొద్దిగా గ్యాప్ అయితే కనబడుతుంది. ఆ గ్యాప్ని కవర్ చేయడానికి కూడా ఈ మీటింగ్ను ఉపయోగించుకుంటున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్. బీజేపీతో పక్క పొత్తులో ఉంటూ కూడా ఈయన ముఖ్యంగా ఈ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అట్లాగే వైఎస్ఆర్సీపీ కన్నా కూడా ఎక్కువ మంది ఇప్పుడు ప్రస్తుతం జనసేన వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఫోకస్ అంతా కూడా ఉత్తరాంధ్ర వైపు నుంచి ఇటువైపుకి 2029 అసెంబ్లీ ఎన్నికల లోపల పార్టీని పటిష్టపరుచుకోవాలి, ఎక్కువ స్థానాల్లో గెలుచుకోవాలనే ఉద్దేశం క్లియర్ కనబడుతున్నట్టుగా ఉంది జనసేన అధ్యక్షుల్లో. చాలామంది చాలా రకాలుగా ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల గురించి, ఒక పక్క టీడీపీలో ఎన్నికైన ఎమ్మెల్యేలకి వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏంటి, తిరిగి ఎలా గెలవాలి, ప్రజల మన్ననలు ఎలా పొందాలి అంటూ ఆయన డైరెక్షన్స్ ఇస్తుంటే, జనసేన లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకి నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, నియోజకవర్గాన్ని ఆ ఫండ్స్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటే తిరిగి ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు అంటూ కూడా ఆయన ఈ 28, 29, 30 వైజాగ్లో జరగబోయే ఈ కార్యకర్తల సమావేశం, అట్లాగే ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన సమావేశంలో వాటిని వివరించినట్టుగా తెలుస్తుంది. సో వివరించబోతున్నాడు ఎట్లా అడుగులు వేయాలి ముందుకి, అట్లాగే పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంకా ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి మిగతా జిల్లాలకి, ఇవన్నీ కూడా ఒక తొలి అడుగు అని చెప్పచ్చు. మళ్ళీ ఒకసారి సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పచ్చు. ఆయన క్లియర్ కట్గా ముందుకెళ్ళబోతున్నాడు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఆయనకిచ్చిన శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నాడు. అట్లాగే సినిమాల్లో ఆయనకున్న పెండింగ్ కాల్ షీట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. వీటన్నిటితో పాటు పార్టీని ఏపీలో ఎక్స్పాండ్ చేయడానికి ఒక అడుగు ముందుకేస్తున్నాడు పవన్ కళ్యాణ్. చూడాలి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి. ఎందుకంటే జనసేన రాయలసీమలో చాలా వీక్. రాయలసీమలో 2 పార్టీలు అప్పటి నుంచి ఆదరిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ లేదా తెలుగుదేశం పార్టీ. సో అక్కడైతే ఒక స్పీడ్ బ్రేక్ అనేది కనబడుతుంది జనసేనకి. సో ఫోకస్ అంతా కూడా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, అట్లాగే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా ఇటువైపుకే ఫోకస్. మచిలీపట్నం, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, ఈ జిల్లాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తెలంగాణలో కూడా, తెలంగాణలో బాగా స్పెక్యులేషన్ వినబడుతోంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 కూడా మళ్ళీ పొత్తులోకి రావచ్చని
త్వరలో హైదరాబాద్లో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈ ఎలియన్సే కలిసి ముందుకెళ్తే ఎన్నికలకు అన్నది అయితే బాగా వినపడుతోంది. సో దానికి తగ్గట్టు కూడా తెలంగాణ నుంచి చాలామంది నాయకులు కార్యకర్తలు అటెండ్ అవుతున్నారు ఈ మీటింగ్కి. వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక క్లియర్ మెసేజ్ అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ప్రజలు ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళకి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ గెలిపించుకుంటారు. ప్రస్తుతం పిఠాపురం మనం వెళ్ళినప్పుడు మేము మళ్ళీ పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం అని చెప్తున్నారంటేనే ఈ 1.5 ఇయర్లో పిఠాపురం నియోజకవర్గం అనేది ఒక పులివెందుల రాజశేఖర రెడ్డికి, తర్వాత జగన్మోహన్ రెడ్డికి, కుప్పం అట్లా చంద్రబాబు నాయుడుకి స్టాండర్డ్గా ఒక నియోజకవర్గం అయిందో, పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్కి ఒక ఫిక్స్డ్ అసెంబ్లీ నియోజకవర్గం కింద ప్రస్తుతానికి కనబడుతోంది. సో మిగతా జనసేన ఎమ్మెల్యేలు 20 మంది ఎట్లా ముందుకెళ్తారు, అంతేకాకుండా పార్టీని ఎలా ఎక్స్పాండ్ చేస్తారు, 30వ తారీఖు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు అనేదంతా కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అది జరిగాక మళ్ళీ దాని మీద ఒక వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.